రక్తం ఇచ్చింది యేసుక్రీస్తు కాదు, దేవుడిచ్చాడు, దేవుడిదే రక్తం. మరి యేసుక్రీస్తు నరుడని మనుష్యుడని మరి ఎన్నో చోట్ల మాట్లాడాడు. యేసుప్రభువే స్వయంగా చెప్పాడు, నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పాడు. ఆ సువార్త అంతా అదే ఉంటుంది. అదే పౌలు బోధిస్తాడు, ఒక మనుషుని ద్వారా మరి మనకు పాప విమోచన దొరికింది. దేవుడు ఒక మనుషుని నియమించాడు, ఆ మనుషుడే యేసుక్రీస్తు. ఎందుకంటే దేవునికి మనుషులకు మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు అని చెప్పినా నమ్మలేని దశ. ఎందుకంటే నరుడుగా పిలవాలి అంటే ఆదాము అనే ఒక నరుడి నుంచి ఎవరైతే రక్తమాంసములను పంచుకుంటారో వారంతా నరులే. యావత్తు భూమి మీద కాపురం ఉండటానికి ఆ దేవుడు ఒకే ఒకరి నుండి అనేక జాతి మనుషులను పుట్టించాడు కనుక మనిషిగా ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు రక్తమాంసములను పంచుకొని పుట్టాలి అంటే ఒక్కసారి రక్తమాంసములను పుట్టించాడు దేవుడు, అది ఆదాంకి ఇచ్చాడు. ఆ తర్వాత మరోసారి రక్తమాంసాలను దేవుడు తయారు చేయక ఆదాములో నుంచే అవ్వను తీశాడు, వాళ్ళిద్దరిలో నుంచే మానవులందరినీ తీస్తున్నాడు. ఈ కామన్ సెన్స్ ఉండాలి మనిషికి. ఇప్పుడు యేసుక్రీస్తుకు రక్తం ఎవరిచ్చారయ్యా అని అంటే, కాదు మరియమ్మ ఇవ్వలేదు. ఎవరిచ్చారట? మరియమ్మ కడుపులో కూడా దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడు ప్రత్యేకంగా అని ఒకడు. కాదు దేవుడే రక్తాన్ని ఇచ్చాడని బైబిల్లో ఉన్నాక మనకి ఈ వాదన ఎందుకని మరొకడు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అర్జెంటుగా బైబిల్ సొసైటీ వారు ఇలాంటి వాదనలన్నిటికీ తెర దించాలి అంటే ఇదిగో ఈ తర్జుమాను ఎలా సరిచేయాలో మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27, 28. దేవుడు ఎన్నడూ నరుడు కాడు అని ప్రవక్తల ద్వారా చెప్పినా నరుడుగా వచ్చిన యేసుక్రీస్తునే దేవుడు అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు పడ్డ త్యాగము, శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు అన్నిటినీ ఈ మహానుభావులు కనుమరుగు చేసేసి ఆయన దేవుడే, ఆయన దేవుడు ఈ రూపమెత్తి దిగొచ్చాడు కనుక ఆయనే దేవుడు అని ఈ వచనాన్ని చూపిస్తున్నారు. కానీ అక్కడ ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు. ఏమని? మీరు కనుక ఆలోచిస్తే ప్రభువు అని ఇచ్చాడు. అంటే ఒరిజినల్ గ్రీకులో మూల ప్రతులలో ఏముంది అంటే ప్రభువు అని ఉంది. ఇంతకీ ప్రభువు ఎవరు? ప్రభువే తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ప్రభు అంటే గొడవ లేదు, ఎందుకంటే యేసుక్రీస్తే ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకుంటేనే మీకు రక్షణ అన్నాడు రోమాపత్రికలో. ఈ మీరు సిలువేసిన ఏ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారని పేతురు చెప్పాడు. అదే పేతురు పత్రికలో ఏముంటుందంటే, మీరు యేసుక్రీస్తును మీ హృదయమందు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అలాగే అపొస్తలుగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే ప్రభు అనే మాటకు దేవుడు అనే మాటకు అర్థం వేరు. ఇది కూడా తెలియదు, ఎందుకంటే ఎక్కడో 10th క్లాస్ ఫెయిల్ అయిన బాపతి వాళ్ళందరూ బైబిల్ పట్టుకొని ఈరోజు క్రైస్తవ్యాన్ని అపఖ్యాతి చేస్తున్నారు. నిజంగా మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండి చదివి ఆలోచించి తెలుగు, ఎందుకంటే ఇది తర్జుమా తెలుగులో చేయబడింది కనుక తెలుగు కూడా నేర్చుకోవాలి. ఇందులో వాడబడిన గ్రాంధికము, ఛందస్సు వీటన్నిటినీ ఆలోచించి చదివితే ఏ ఉద్దేశంతో పౌలు గారు రాశారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభు అని రాశాడు, ఆ ప్రభు ఎవరో మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ దేవుడు అని ఉంది కనుక మేము దేవుడు అని, మరి కింద ఫుట్ నోట్ తీసుకోవా? ఫుట్ నోట్ కనుక పైన పెడితే అసలు గొడవే లేదు. కానీ ఈరోజు ఒకే ఒక్క దేవుడు అనే పదము బిఎస్ఐ బైబిల్లోనే ఉంది తప్ప అక్కడ ఫుట్ నోట్ ఇచ్చి కింద ప్రభు అని ఇచ్చాడు. దీన్ని పట్టుకొని గుడ్డోళ్ళు గుడ్డోనికి తోవ చూపించినట్టు ప్రజలందరినీ మోసం చేస్తూ కొట్టుకొని చచ్చిపోతున్నారు. కానీ దేవుడికి రక్తమాంసాలు ఉండవని, దేవుడు ఆత్మని, దేవుడు మనిషి కాడని, దేవునికి ఏ రూపము లేదని దేవుడు ఎంత చెప్పినా వినం. మా ఇష్టం. ఇదిగో ఇక్కడే ఉంది, ఇంకెక్కడన్నా ఉందా అంటే ఎక్కడ ఉండదు. పోనీ రక్తము దేవునిదా, దేవునికి రక్తమాంసాలు ఉంటాయంటే ఒక్క రెఫరెన్స్ బైబిల్లో ఉండదు. ఎందుకంటే దేవుడు ఆత్మ, దేవుడు శక్తి.
కాబట్టి మరి ఇది ఇక్కడ ప్రభు అని ఉండాలా, దేవుడు అని ఉండాలంటే ఖచ్చితంగా ప్రభు అనే ఉండాలి. ఎందుకంటే ప్రభువు అనగా యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చాడు మనకు. అర్థమైందో లేదో మీకు? ఆలోచన చేస్తే ఒకసారి ఇది దేవుని రక్తమా, దేవుని కుమారుడైన యేసు రక్తమా? ఒకసారి చూద్దామా. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రక్తం ఎవరిదంటే క్రీస్తుది. క్రీస్తు ఎవరయ్యా అంటే దేవుని వాడు. క్రీస్తు ఎవరయ్యా అంటే మనుష్య కుమారుడు. ఆయనకు ఒక వంశావళి ఉంది. అబ్రహాము నుంచి ఒక వంశావళి ఉంది. ఒకవేళ రక్తాన్ని పంచుకొని పుట్టకపోతే వంశావళిలోకి రారేవుడు. ఇది కూడా కామన్ సెన్సే. ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు అని అన్ని చెప్పినా ఈ రక్తము మరేమది కాదు, అబ్రహాంది కాదు, అది దేవుంది. ఎందుకంటే దేవుడు రక్తం ఇచ్చాడు అంటున్నాడనే ఒక అబద్ధపు వాదనకు తెరదించుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రాసిన ఒకే ఒక్క తర్జుమా లోపం ఏంటంటే దేవుడు అనే ప్రాయబడి కింద ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు, మీద ఒక ఫుట్ నోట్ ఇచ్చి కింద ఒకటి రాశాడు. అక్కడ జరిగింది పొరపాటు.